హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను, ఏ విధంగా చేసుకోవాలనేది. ఆది బ్లౌజ్ తోటి చూడండి. ఆది బ్లౌజ్ని ఫస్ట్ అయితే ఇలా చక్కగా ముడతలు లేకుండా చక్కగా సెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది ఫస్ట్ మెయిన్ క్లాత్ కాకుండా లైనింగ్ అనేది కట్ చేసుకోవాలండి. హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే లైనింగ్ వాష్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వాటర్లో నానిపి వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్స్ రెండు వన్ సైడ్కి వచ్చేలాగా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇవి రెండు మనకు అపోజిట్లో పెట్టుకోవాలి. ఇవి మాత్రం మన వైపుకు పెట్టుకోవాలి. ఈ మడత క్లాత్ అనేది మన వైపుకు పెట్టుకోవాలి. పెట్టుకొని కింది భాగాన కొంచెం క్లాత్ అనేది హెచ్చు తగ్గులు వస్తుంది కాబట్టి ఇలా మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది తెలుస్తుంది కదండి. ఫోల్డ్ చేసినప్పుడు ఎంతవరకు హెచ్చు తగ్గులు ఉంది అనేది అంతవరకు మనం ఒక లైన్ అనేది స్ట్రైట్ లైన్ అనేది గీయాలి. ఇలా గీసిన తర్వాత ఈ మార్జిన్ ఇది వేస్టేజ్ కిందనే మనం కట్ చేసేయాలి. ఇలా కట్ చేయాలి పూర్తిగా. ఇప్పుడు చివర్లు స్ట్రైట్గా చక్కగా వస్తాయి అన్నట్టు. ఆది బ్లౌజ్ యొక్క బ్లౌజ్ లెంత్ విడ్త్ అనేది తీసుకోవాలి. ఏ విధంగా తీసుకోవాలనేది చూడండి. ఈ ఉక్సులు అయితే ఓపెన్ చేయాలండి. ఉక్సులు పెట్టి ఉండొద్దు బ్లౌజ్కి. బ్లౌజ్ పూర్తిగా కంప్లీట్గా ఇలా చక్కగా ఇలా అనుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ అనేది ఈ షోల్డర్ మధ్య భాగం నుంచి తీసుకోవాలి. షోల్డర్ యొక్క మధ్య భాగం నుండి ఇలా బ్యాక్ డాట్ ఉంటుంది కదండి, డాట్ దగ్గరగా తీసుకోవాలి. ఇది ఎంత ఉంది? బ్లౌజ్ లెంత్ 14 ఉందండి. 14 ఇంచ్ ఉంది. అయితే ఇక్కడ ఈ లూజ్ కూడా తీసుకోవాలి. ఈ లూజ్ ఎంత వచ్చింది? మనం ఇలా బ్లౌజ్ పెట్టినప్పుడే తీసేసుకోవాలి. 18.5 ఇంచులు వచ్చింది. ఇక నడుము కొలత అనేది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్, ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇలా తీసుకుంటే చెస్ట్ లూజ్ అనేది వస్తుందండి. మనకి 17 ఇంచులు వచ్చింది. ఇక నడుము లూజ్ అనేది ఈ చివరి నుంచి ఈ చివరికి తీసుకోవాలి. ఉక్సుల పట్టి నుంచి చూడండి ఏ విధంగా తీస్తున్నా అనేది అబ్జర్వ్ చేయండి. ఈ చివరికి వచ్చేసరికి కాజా పట్టి ఉంది కదా, కాజా పట్టి దగ్గర కాజా పట్టి మెజర్ అనేది తీసుకోవద్దు కొలత, ఇది స్కిప్ చేయాలి. 28 ఉందండి చూడండి. దీని మెజర్ అనేది ఇది లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఉక్సులు పెట్టుకున్నప్పుడు కాజా పట్టి కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి దీని కొలత మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఇక్కడి వరకే, ఈ జాయింట్ వరకే కావాలి. ఎంత ఉంది? 28 ఉంది. మీరైతే ఒక నోట్స్ ఒక పెన్ను దగ్గర పెట్టుకొని మార్క్ చేసుకోండి కొలతలు అనేవి. ఇప్పుడు బ్లౌజ్తో పని లేదండి, మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ 14 కదా, కింది వైపున ఒక 1/2 ఇంచు సరిపోతుందండి. ఎక్స్ట్రా మార్జిన్ అంటే కుట్టడానికి. ఎందుకు 1/2 ఇంచు అంటే పైపింగ్ వేస్తాను. ఇక్కడ నుంచి 14 ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. పైన షోల్డర్ జాయింట్కి మాత్రం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి.
18 ఇంచులు మనకి ఇక్కడ చెస్ట్ పై భాగాన లూజ్ వచ్చింది కదా, 18 బావులో హాఫ్ 9 సారీ అండి 18.5 ఇంచులు చెస్ట్ పై భాగాన లూజ్ వచ్చింది మనకు సంక డౌన్ కింద. ఇందులో సగము 9.5 ఇంచులు. ఇక్కడ నేను 9.5 ఇంచులకి మార్జిన్ అంటే మార్జిన్ లేకుండా పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇలా స్ట్రేట్ లైన్ అనేది గీయాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకి నడుము భాగంలో డాట్స్ వస్తాయి కదా, డాట్స్ కోసము 1 ఇంచ్ ఏ సైజ్ బ్లౌజ్కైనా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. 1 ఇంచు మనం స్టిచ్చెస్కి కూడా మార్జిన్ తీసుకోవాలి కదా, 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. మనకి ఎక్కువ కావాలనుకుంటే 2 ఇంచెస్ తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నా. మార్జిన్తో కలిపి డాట్స్ మార్జిన్ మనకి స్టిచ్చెస్కి కలిపి ఇక్కడి నుంచి ఇక్కడికి వెడల్పు 3 ఇంచుల క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇప్పుడు నెక్ కట్ చేస్తాను, నెక్ మెజర్మెంట్ ఇస్తాను చూడండి. పై భాగాన 2.5, నెక్ లెంత్ ఎలా తీసుకోవాలి అంటే ఇలా స్ట్రైట్గా అయినా తీసుకోవచ్చు. స్ట్రైట్గా తీసుకునే దానికన్నా ఇలా మిడిల్ పార్ట్ అనేది మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా తీసుకోవాలి. 9.5 ఇంచులు ఉందండి ఇది చూడండి. లేదు అంటే మనం ఇక్కడ మెజర్మెంట్ తీసుకున్నాం కదా లైనింగ్, ఈ నడుం భాగం ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడ ఇలా సమానంగా అనుకొని మనం ఇక్కడ పావించి వదిలిపెట్టుకున్నాం కదా, ఆ లైన్ మీద నుంచే ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా కరెక్ట్ ఈ భాగం అనేది నెక్ కింది భాగం అనేది ఎంత వచ్చింది అనేది మనకి ఇక్కడ మెజర్ తీసుకున్న తర్వాత పై భాగాన పైపింగ్ వస్తుంది కాబట్టి 1/4 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి పైపింగ్ కోసం. ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా నెక్ వెడల్పు, ఇక్కడ 2.5 తీసుకుంటున్నా అండి. ఇది నెక్ మీడియంగా దొడిగే వాళ్ళకి సరిపోతుంది వెడల్పు అనేది. డీప్ నెక్ విడత్ ఎక్కువగా ఉండాలి చక్కగా అనుకుంటే కొంచెం మెజర్మెంట్స్ ఇక్కడ 2.5 ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ కొంచెం క్రాస్గా వస్తుందండి, ఎందుకంటే ఇక్కడ 2.5 ఇక్కడ 2.5 కదా. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ 1/4 ఇంచ్ అండి, ఎక్కువ వద్దు, 1/2 ఇంచ్ వద్దు, 1/4 ఇంచు. నెక్ ఇలా మార్క్ చేసుకోవాలి. అయితే ఇలా స్ట్రెయిట్గా కాకుండా కొంచెం క్రాస్గా, ఇలా 1/4 ఇంచు కూడా కాదు, కొంచెం ఇలా క్రాస్గా తీసుకున్నాం అనుకోండి, నెక్ అనేది
రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు, స్ట్రైట్ లైన్గా గీతలాగా కాకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ భాగం తీసుకోవాలి. మనం సైజ్ బ్లౌజ్తో కట్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఈ షోల్డర్ అనేది ఎంత ఉంది అనేది బ్లౌజ్ యొక్క పై భాగం నుంచి చూడాలి. చూడండి, 2.5 ఇంచులు ఉంది పైపింగ్తో కలిపి. 2.5 అంటే 3.5 తీసుకుంటే సరిపోతుందండి. నెక్ వైపు 1/2 ఇంచు, ఇటు షోల్డర్ హ్యాండ్ జాయింట్కి 1/2 ఇంచు ఎక్స్ట్రా. ఇప్పుడు సంక డౌన్ తీసుకోవాలి. సంక డౌన్ వచ్చి ఈ పర్సన్కి నేను 5.5 ఇంచులే తీసుకుంటున్నా అండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఇలా తీసుకొని, ఈ సంక రౌండ్ మన దగ్గర వేరే సంక రౌండ్ తీసుకునేవి ఉంటే అవి వాటితో యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మన హ్యాండ్నే ఉపయోగించాలండి. ఇలా తీయాలి. కొంచెం ఇక్కడ క్రాస్ తీశాను, ఎందుకంటే షోల్డర్ అనేది స్ట్రైట్గా కాకుండా క్రాస్ తీస్తే చక్కగా కుదురుతుంది బ్లౌజు. ఇలా అయిన తర్వాత ఈ షోల్డర్ మధ్య భాగం నుంచి 3.5 ఉంది కదా, 3.5లో సగం ఇలా పెట్టి ఇలా మార్క్ చేసుకొని దీనికి స్ట్రైట్గా మనం డాట్స్ అనేవి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ 3.5 ఇంచులు పొడవు వేస్తా అండి నేను ఈ సైజ్ బ్లౌజ్కి. డాట్ పొడవు అనేది బ్లౌజ్ సైజుని బట్టి చేంజ్ అవుతుంటుంది. వెడల్పు అనేది సేమ్గా వస్తుంది, ఏ సైజ్ బ్లౌజ్కైనా సేమ్గా వస్తుంది. ఇలా లైన్ తీసుకొని ఇవి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్. అది బ్లౌజ్తో కట్ చేయడం అండి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేస్తాను, చూడండి. కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే బ్లౌజ్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందండి. ఎలాంటి పర్సనాలిటీ వాళ్ళకైనా కటింగ్ అనేది ఇంపార్టెంట్, స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంట్. స్ట్రైట్ లైన్స్, కుట్టు అనేది స్ట్రైట్గా, క్రాస్ తిప్పిన దగ్గర కూడా స్ట్రైట్గా అనేది రావాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న కచ్చికలు అనేవి ఇవ్వాలి. కటింగ్స్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది అన్నట్టు, మెజర్మెంట్స్ మళ్ళీ మళ్ళీ తీసుకోకుండా. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్నే మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసాం కదా, దీన్నే పేపర్ కటింగ్ కంటే దీన్నే యూజ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అన్నట్టు బ్లౌజ్ కటింగ్ అనేది. ఎలా దీన్ని ఫ్రంట్ పార్ట్కి ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను, చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇలా ఉల్టా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్ కాకుండా ఈ బాడీ పార్ట్ ఉంది కదా, సంక కింది భాగం, ఈ జాయింట్ చేసిన భాగం, ఇక్కడ ఇలా మెజర్మెంట్ అనేది ఇలా తీసుకోవాలి.
కుట్లతో సహా ఈ కుట్లు పైకి వచ్చినాయి కదా, 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు కుట్లకి. ఈ పార్ట్ ఉంది కదా ఇక్కడ, ఇది 3 డాట్స్ బ్లౌజు. ఈ సైడ్ నుంచి డాట్ లేదు కాబట్టి మనం ఇక్కడ కింది భాగాన కూడా ఒక 1/2 ఇంచు మెజర్మెంట్ స్టిచ్చెస్కి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ కూడా తీసుకోవాలి. మనం కొలిషైనా తీసుకోవచ్చు, లేదు అంటే ఆది బ్లౌజ్ తోటి తొందరగా బ్లౌజ్ కట్ చేయాలంటే ఇలా 1/2 ఇంచ్ మనం ఇక్కడ స్టిచ్చెస్కి తీసుకోవాలి కదా, ఇలా పెట్టేసి ఇలా పెట్టేసేయాలి. ఇక్కడ ఎందుకు ఇట్లా గ్యాప్ వస్తుంది అంటే, ఇది ఇక్కడ మనము ఉక్సుల పట్టి కాజా పట్టి అవి కుడతాం కదా, కుట్టడానికి మార్జిన్ అన్నట్టు ఈ క్లాత్. ఇగో ఇక్కడ షేప్ పట్టి యొక్క జాయింట్ వచ్చింది. ఇక్కడ నుంచి 1/2 ఇంచు షేప్ పట్టి జాయింట్కి ఇక్కడ ఒక డాట్ వస్తుంది కదా, ఇది ఒక 1/2 ఇంచ్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ కిందికి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ ఎలా తీసుకోవాలి, గ్యాప్ వచ్చింది కదా అనుకోవచ్చు. ఈ నుంచి ఈడికి కొలుసుకుంటే ఎంత వచ్చింది చూడండి, 3 ఇంచులు వచ్చింది. కొంచెం పావుదొక్క 3 ఇంచులు వచ్చింది. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా క్లాత్ అనేది ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, దీని మీద మన క్లాత్ అడ్జస్ట్మెంట్ కావాలి అంటే ఇక్కడ మనము ఇలా వేసుకోవాలి. హ్యాండ్స్ కూడా వెళ్ళాలి కదా. చూడండి, ఇలా క్రాస్గా పెట్టేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ ఈ నెక్ అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఈ నుంచి ఇడికి 3 ఇంచులు కదా, ఇగో ఇక్కడ కావట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి, కొంచెం ఇటు జరపాలి. చూడండి, ఇలా జరిపినట్లయితే ఈ నుంచి ఇడికి 3 ఇంచులు. మళ్ళీ పైపింగ్ కోసం మనం ముందు నెక్ స్టిచ్ కోసం ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలి కదా, అందుకని 3 ఇంచులు పర్ఫెక్ట్గా సరిపోతుంది. 3 ఇంచులు తీసుకుంటే ఈ నుంచి ఇలా చక్కగా లైన్ గీయాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా కొంచెం క్రాస్ వచ్చింది, ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఇక్కడ డాట్ వస్తుంది కదా, ఈ భాగం కంటే ఈ భాగం ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకుంటే సరిపోతుందండి. ఈ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ గీయాలి. షోల్డర్ ఈ సంఖ భాగం అనేది యాజ్ స్టేజ్గా ఇలా గీసేస్తే సరిపోతుంది. ఇలా గీసుకున్న తర్వాత మనకి షేప్ అనేది వచ్చింది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి, క్రాస్గా అనేది షేప్ వచ్చింది. ఇలా చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ మన బ్లౌజ్ని బట్టి నెక్ని బట్టి ఇలా షేప్ గీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇలా ఇక్కడ గీసుకున్న తర్వాత ఇక్కడ కూడా కొంచెం 1/2 ఇంచు ఇలా క్రాస్గా ఇందులో కలిపేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు క్రాస్ తీసుకోవడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత మనం ఈ కప్ లూజ్ అనేది ఎంత వచ్చింది అనేది చూడలేదు కదా, ఈ షోల్డర్ యొక్క మధ్య భాగంలో ఇలా పట్టుకోవాలి.
చూడండి ఈ మెయిన్ డాట్ నుంచి ఇలా కింది నుంచి పైకి నొక్కాను. చూడండి 12 ఇంచెస్ వచ్చింది. అంటే పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్కి కావాలి, కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్కి కావాలి. అంటే 13 ఇంచెస్ మనకు మెయిన్ డాట్ పైన చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి పొడవులో. చూడండి వచ్చింది. చూడండి 13 ఇంచెస్ కొంచెం ఇట్లా కొంచెం వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఇంతకుముందు మనం ఇక్కడ చూడండి మళ్ళీ ఇది ఇట్లా పెట్టేశారు అనుకుంటారేమో మీరు. ఇక్కడికి మనం ఫోల్డ్ చేసినాం కదా, ఇగో ఇక్కడికి ఇక్కడ ఒకటి లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఈ నుంచి ఇలా షేప్ చేసుకోవాలి. ఇదంతా ఓకే. ఇక్కడ కొంచెం పావించి ఇలా షేప్ చేసుకుంటే అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది వచ్చేసింది. చూడండి నేను కట్ చేస్తున్నాను. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న పీసులు జాయింట్ అనేది పడుతుంది. లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అది స్టిచ్ చేసేటప్పుడు చేద్దామండి. ఇప్పుడు డాట్స్ కుట్టాలి, కట్ చేయాలి కదా, మార్క్ చేయాలి కదా. మార్క్ చేయాలి అంటే ఇలా షోల్డర్ 3 భాగాలు చేయాలండి. షోల్డర్ 3 భాగాలలో ఇలా ఒక భాగం ఇలా మలిస్తే ఇక్కడికి 2 భాగాలు వస్తాయి కదా. ఇక్కడ ఇలా చూడండి ఈ 4 ఫింగర్స్ ఇలా పెట్టాలి. ఇటు స్టిచ్చెస్కి హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువనే వదిలేస్తున్నాము. స్టిచ్చెస్కి బోను కొంచెం వదిలాలి. ఇక్కడ ఇలా ఇక్కడికి అదే దీంతో కొలిస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ 4 ఇంచెస్లో 1.5 ఇంచు వెడల్పు వస్తుందండి. ఇలా కొలుసుకొని అయినా వేసుకోవచ్చు డాట్ అనేది. ఇప్పుడు ఇలా చూడండి ఇక్కడ 5 ఇంచెస్ వచ్చింది కదా. 5లో 2.5 2.5లో 1.5 అంటే ఇక్కడ ఈ డాట్ అనేది కిందికే ఉండాలండి. మిడిల్కి వద్దు, కొంచెం కిందికి ఉండాలి. దీనికి ఇలా క్రాస్గా ఇంకో డాట్. ఇది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేస్తాను. చూడండి ఇది కూడా హెచ్చు తగ్గులుంది. చూడండి ఇప్పుడు బ్లౌజ్ 4 మడతల మీద
ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్. హ్యాండ్ కట్ చేయాలండి. అయితే ఈ హ్యాండ్ సైజ్ అనేది తగ్గించి పెట్టమన్నారు కస్టమర్. అందుకోసమని ఈ పట్టి మందం నేను తక్కువ చేస్తున్నాను. చూడండి, అది బ్లౌజ్ తోటి ఇలా పెట్టాలి. పావించు క్లాత్ ముందు వైపు పైపింగ్ వస్తుంది కాబట్టి పావించు సరిపోతుంది. పావించు మార్జిన్ వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత ఇలా సాఫ్ట్గా అనుకునే క్లాత్ ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కింద స్టిచ్చెస్ దగ్గర కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామంటే బ్లౌజ్ అనేది సరిపోతుంది. ఆది బ్లౌజ్తో కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా కట్ చేయాలండి, లేదంటే మెజర్మెంట్స్ తోటి కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేయడం అనేది చాలా సింపుల్ అండి. ఇక్కడ డాట్స్ పడతాయండి, అది జాయింట్ పీసులు పడతాయి. జాయింట్ పీసులు కూడా కట్ చేయాలి. ఇలా జాయింట్ పీస్లు వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తాను చూడండి. ఈ 2 భాగాలు మిగిలినాయి కదా క్లాత్ సైడ్స్, ఇందులో షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను. ముందైతే ఈ క్రాస్లకి ఒక లైన్ మార్జిన్ అనేది గీయాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు అది బ్లౌజ్ తోటి 2 షేప్ బెల్ట్లు సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కొన్నిసార్లు ఆది బ్లౌజు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుందండి. అందుకోసమని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇవైతే 2 సమానంగా ఉన్నాయి. ఒకటి ఎక్కువ తక్కువలు ఉంటే ఎక్కువ ఉన్న షేప్ బెల్ట్ సైజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చూడండి, మీకు ఈ కింది భాగాన ఇక్కడ మార్జిన్ కొట్టిన తర్వాత కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేశాను. ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర ఎక్స్ట్రా పైకి, ఎందుకు అంటే స్టిచ్చెస్కి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ కింద 1/2 ఇంచ్, ఇక్కడ పైన 1/2 ఇంచ్. ఇలా క్రాస్గా గీసుకోవాలి. ఇలా క్రాస్ గీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇటు లోపలికి 1 ఇంచ్ ఇటు లోపలికి తీసుకోవాలన్నట్టు. దీన్ని స్ట్రైట్గా కాకుండా, ఇలా స్ట్రైట్గా కాకుండా ఇది ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ కింది భాగాన్ని ఇట్లా స్ట్రైట్గా తీసుకొని ఈ నుంచి ఇడికి 1 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఇలా తీయడం వల్ల చెస్ట్ అనేది మనం ఉక్సులు పెట్టినప్పుడు చెస్ట్ అనేది
లూజ్ భాగం అనేది పెరుగుద్ది అన్నట్టు, ఫ్రీగా ఉంటుంది. నడుం భాగం తక్కువ ఉంటుంది, చెస్ట్ భాగం ఎక్కువ ఉంటుంది కదా. ఇలా గీసుకొని కట్ చేసుకోవాలి. చిలకలం